హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు డిజైనర్ హ్యాండ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. హైట్ వచ్చేసి 6 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, మజిల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్, కింద డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. కింద 1.5 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. క్రాస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుని నేను డిజైన్ కోసం క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ 7 ఇంచెస్, 6, 5, 4, 3 అలా తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అనేది స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. డిజైన్కి నేను 7 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, దాన్ని డబల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేస్తూ వచ్చాను. తర్వాత 6 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను, ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేసుకున్నాను. తర్వాత 5 ఇంచెస్, తర్వాత 4 ఇంచెస్. ఈ విధంగా డిజైన్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3 ఇంచెస్. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేస్తూ అన్నీ ఒకటేసారి సెట్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత మధ్యలో కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత హ్యాండ్కి మధ్య భాగంలో పెట్టేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత మధ్యలో కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కింద పట్టి కోసం 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కదా, ఆ 4 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి కార్నర్కి ఒక స్టిచ్ వేస్తూ వచ్చాను. పిన్ సహాయంతో నేను ఆ క్లాత్ని రివర్స్ చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత ఒకసారి కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా వేయాలి. వేసిన తర్వాత ఈ విధంగా వేసిన తర్వాత హ్యాండ్కి కింది భాగంలో సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. బార్డర్ అనేది పైకి వచ్చేటట్టు చూస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత చూడడానికి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.